సిరిసిల్ల పట్టణంలోని 30వ వార్డు షాదీఖానా చౌరస్తా వద్ద కర్నే హరీశ రేవంత్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతం, వార్డు స్థాయిలో కార్యకలాపాల విస్తరణ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రామ్ ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షురాలు బర్కం లక్ష్మి, నవీన్ యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, కొండ నరేష్, ఉపాధ్యక్షులు సూరం వినయ్, మోర శ్రీహరి, నరసయ్య, అధికార ప్రతినిధులు చొప్పదండి శ్రీనివాస్, మోర రవి, దూరం సురేష్, దేవరాజు, సీనియర్ నాయకులు నాగుల శ్రీనివాస్, సదానందం, ప్రతాప్, భాస్కర్, వడ్నాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కంప్యూటర్ ల్యాప్టాప్ పెట్టుకొని ఇద్దరు పిల్లలు ఉన్నట్టున్నారు, హాయిగా చదువు కల్పించుకుంటా ప్రశాంతంగా బ్రతకచ్చు. మరి బాగా పైసలు అయినట్టున్నాయి, నాకు అర్థమైతలేదు. కానీ హరీశ్వర్ మాత్రం రాజకీయాలకు గురి చేసి ఎందుకయ్యా మరి అని అంటే, అన్న డబ్బు అందరం సంపాదిస్తాం, అన్ని సందర్భాల్లో సంపాదిస్తాం, కానీ సేవ చేయాలనే దృక్పథం నాకుంది. చిన్ననాటి నుండి కూడా మా హరీష కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది. ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలలో తను పాలు పంచుకొని అందరికి అందుబాటులో ఉంటూ సేవ చేయాలని ఒక దృక్పథంతో మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నామన్నా అని చెప్పేసి నాతో చెప్పారు. అదే మాట వారి మాటగా నేను మీకు చెప్తున్నాను. చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఇక్కడ పాత్రపోయినటువంటి నాయకులు ఉన్నారు. మనందరికి తెలుసు, మన పట్టణాన్ని మొత్తం ఏలినటువంటి నాయకులు ఉన్నారు. కోటాను కోటి సంపాదించుకున్నారు కదా. ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, ప్రస్తుత పరిస్థితి ఏంది ఆలోచించుదామా? గతంలో 2 పర్యాయాలు వాళ్ళ ప్రభుత్వం ఉండి ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నారు, ఎన్ని ఆస్తులు సంపాదించారు, ఎంత వ్యాపారాలు వృద్ధి చెందుకున్నారు, అదంతా మీకు కళ్ళ కట్టినట్టు కళ్ళ కనబడుతుంది. పెద్ద నాయకులమని చెప్పుకుంటారు, సరే వాళ్ళు పెద్ద నాయకులే కావచ్చు, కానీ వాళ్ళ వ్యక్తిత్వం ఏంది, మా హరీష వాళ్ళ వ్యక్తిత్వం ఏంది ఒక్కసారి ఆలోచించారు దయచేసి. చిన్న పిల్లలు ఇప్పుడే జీవితం మొదలవుతుంది, కానీ ప్రజలకు మేలు చేయాలనే ఒక సదుద్దేశంతో వాళ్ళ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తున్నారు. మీ అందరి చల్లని దీవెనలుండి సేవ చేసుకునేటువంటి అవకాశం కల్పించాలని మా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తూ ప్రార్థిస్తున్నాం. చాలా పెద్ద పెద్ద నాయకులు సిరిసిల్ల నేలేరు కోటాను కోట్లు సంపాదించుకున్నారు మీ దగ్గర ఉండే. సరే మీకు ఏం చేసిరు, ఏం చేయలేదు అనేది ఒకసారి ఆలోచించుర్రి. లారీలు వెనకాల మేదలకు ఎక్కడ కూడా పెట్టుకున్నారో తెలియదు, ఏడ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కడుతున్నారో తెలియదు, కానీ మీ ఇమ్మని మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడలాగానే ఉందా లేదా ఒకసారి మీ జీవితాలలో ఏమన్నా మార్పు వచ్చిందో ఆలోచించారు. 10 ఏళ్ళకి ఇప్పటికి ఈ 10 సంవత్సరాలలో మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మరి మిమ్మల్ని లీడ్ చేస్తున్నటువంటి నాయకుల జీవితాల్లో ఎంత మార్పు వచ్చింది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించారు తల్లి. ఇక్కడ ఇంతకుముందు చేసినటువంటి గవర్నమెంట్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ నాయకుడు అయితే ఇక్కడ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు ఈ 2 ఏళ్ళలో ఎప్పుడైనా మొగం కనబడేది అవన్నీ ఎక్కడైనా మస్తు చేసినా అన్నాడు. ఏ మూలకు ఎక్కడ వేసిన మురికొప్పలు అక్కడనే ఉంటున్నాయి. ఆ రోడ్ల నీటికే గాంధీ కాలికోలు ఎక్కడ బస్ స్టాండ్కి పోతే డెలివరీ అయిన అయితే డెలివరీ అయిపోతుంది. అవునా కదా? మరి ఏం డెవలప్ చేసి ఏదో చేసిరు. వాళ్ళు మాత్రం కోటాను కోట్లు సంపాదించుకొని బిల్డింగ్ల మీద బిల్డింగ్లు అయితే కట్టుకున్నారు తల్లి. మన భారతీయ జనతా పార్టీలో అట్లుండదు తల్లి. ఒకటే ఆలోచించు, సేవ చేయాలి ఒక ధర్మం కోసం. ఇక్కడ ఉన్నటువంటి ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో, ఆ అమ్మవారి దీవెనలతో ధర్మం వైపు ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక మీరు ఈసారి వేసేది ఆ అమ్మవారి ఆశీస్సుతో ధర్మాన్ని కాపాడేటువంటి భారతీయ జనతా పార్టీ ఓటేయాలని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు అంటే మీ అందరికీ తెలిసిందే, అక్కడ అంత భవ్యమైన రామ మందిరం కట్టిండు. ఇక్కడ ఇంత మన శివుడు ఇక్కడ ఉన్నాడు, రాముడు అక్కడ కట్టిండు. అవునా కదా? హిందూ భావజాలాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ ధర్మరక్షకుడిగా వెలుగొందుతున్నటువంటి ప్రపంచాలే మన ప్రధానమంత్రి వైపు చూస్తున్నటువంటి అంత నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ అందరి ఆశీర్వచనం కోసం రానున్న ఎలక్షన్లలో వస్తారు. ఒకసారి ఆలోచించి మా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి తల్లి. ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా. కరప్షన్ అంటే తెలుసు కదా, మీకు అంతలో కనబడదమ్మా, కానీ వాళ్ళ ఆత్మ చూద్దారని ఏర్పడాలి కదా.
ఇంత తక్కువ సమయంలో అన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు ఒక్కసారి ఆలోచించారు, మనసు పెట్టి ఆలోచించారు. దయచేసి వచ్చేదంతా భారతీయ జనతా పార్టీదే. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో అయితే ప్రతి రాష్ట్రంలో ఆల్రెడీ జెండా ఎగరెత్తులు భారతీయ జనతా పార్టీ. ఒక 3-4 రాష్ట్రాలు మాత్రమే మిగిలినాయి, అందులో మన తెలంగాణ కూడా. వచ్చేటువంటి ఈ రోజుల్లో ఏర్పడేది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఇక్కడ మాత్రం మీరు మీ వాడకట్టు నుండి భారతీయ జనతా పార్టీ నాయకులకు అవకాశం ఇస్తే సేవ చేసుకునే భాగ్యమే మాకు. మేము పైసలు సంపాదించుకోవడానికి అయితే కాదు, ఈ పదవిని అడ్డం పెట్టుకొని సేవ చేసుకోవడానికి మా పిల్లలు వచ్చారు. దయచేసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఒకసారి భారత్ మాతాకి జై!